న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్పై ఓ మహిళ అమర్పేట పిఎస్లో కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన అమర్పేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని కింద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే పెళ్లి చేసుకుంటారు అని నమ్మించి ఆ యువతిని అత్యాచారం చేసి పెళ్లి చేసుకోమని అడిగితే బెదిరింపులకు శంకర్ పాల్పడ్డాడు అని చెప్పి ఆ యువతి పేర్కొనింది ఫిర్యాదులో. దీంతో పోలీసులు శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తన వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా శంకర్ పాల్పడ్డాడు అంటూ కూడా యువతి కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో అమర్పేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని ప్రెజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ శంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళను అత్యాచారం చేసి పెళ్లి చేసుకోమని అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడు అన్న ఆరోపణతో పోలీసులు శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అమర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రజెంట్ శంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పెళ్లి చేసుకోవాలని అడిగినప్పుడు సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిత్వం హరణం చేసే విధంగా కూడా శంకర్ పోస్టులు పెట్టి ఆమెను చాలా చిత్రహింసలకు గురి చేశాడంటూ అంత మాత్రమే కాదు పెళ్లి చేసుకోమని అడిగిన సమయంలో బెదిరింపులకు కూడా శంకర్ పాల్పడ్డాడంటూ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో అమర్పేట పోలీసులు శంకర్ పై కేసు నమోదు చేశారు. ప్రజెంట్ శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడంటూ శంకర్ పై మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా శంకర్ పై పలు కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే శంకర్ పోస్టులు పెడుతున్నప్పుడు మహిళ న్యూస్ లైన్ నిర్వాహకుడైన యూట్యూబర్ శంకర్ ను అరెస్ట్ చేయాలంటూ కూడా మహిళ అమర్పేట పిఎస్ లో కంప్లైంట్ చేసింది. ఆమె ఎఫ్ఐఆర్ తీసుకున్న పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజెంట్ శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై బిఎన్ఎస్ యాక్ట్ చట్టం కింద అతనిపై చర్యలు తీసుకుంటున్నారు. శంకర్ పై అమర్పేట పిఎస్ లో మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అమర్పేట పోలీసులు ప్రజెంట్ శంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం చేసి మహిళను పెళ్లి చేసుకోమని అడిగిన సమయంలో అతను బెదిరింపులకు పాల్పడడంతో ఆ మహిళ అమర్పేట పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు 69, 79, 352, 351, 4 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఓ మహిళ ఫిర్యాదు తీసుకుని అమర్పేట పోలీసులు శంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మహిళను అత్యాచారం చేసి పెళ్లి చేసుకోమని అడిగిన సందర్భంలో శంకర్ ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడని అంత మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఆమెపై అసత్య ఆరోపణలు అంటే ఆమె వ్యక్తిత్వం హరణం చేసే విధంగా కూడా శంకర్ పోస్టులు పెడుతున్నాడని మహిళా పోలీసులను ఆశ్రయించింది. దీంతో అమర్పేట పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రజెంట్ శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాణా ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. రాణా, ప్రేమ పెళ్లి పేరుతో ఒక మహిళని లైంగికంగా వేధించడంతో కాకుండా ఆమెని బ్లాక్మెయిల్ చేసినటువంటి ఘటనలో యూట్యూబర్ శంకర్ని అంబర్పేట పోలీసులు ఉదయంనే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అతనిపైన 4 సెక్షన్స్ కింద ఇప్పటికే కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అంతా కూడా ఇప్పటికే బాధితురాలు అంబర్పేట పోలీసులకి ఆమె సమర్పించింది. 2022లో ఒక ఫ్రెండ్ ద్వారా శంకర్ పరిచయమైన తర్వాత నా ఆర్థిక స్థితిగతులతో పాటు నాకున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ప్రేమ పేరుతో దగ్గరైన తర్వాత నన్ను లైంగికంగా కూడా అనేక రకాలుగా కూడా అతను వాడుకున్నాడు. అనేక ప్లేసెస్ కూడా అతను తీసుకెళ్ళిన తర్వాత తన కోరికలన్నీ తీర్చుకున్నాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా పెళ్లికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఎందుకంటే వయసు కూడా పెరిగిపోతుంది, సమయం కూడా మెచ్చుకుపోతుంది, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఈ సమయంలో నాకు స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సోషల్ స్టేటస్ పెళ్లి చేసుకోమని తను అడిగినట్టుగా తెలిసింది. తను అడిగిన తర్వాత అతను ముఖం చాటేసడమే కాకుండా ఇటీవల కాలంలో ఆమె తెలంగాణ పిల్ల అనేది ఒక ఎక్స్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఆ అకౌంట్లోనే అతను నిరంతరం కూడా ఆమె అకౌంట్ ద్వారా
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంతమంది లక్ష్యం చేసుకొని వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్ అతను పెట్టించాడు. అయితే ఎప్పుడైతే తనను మోసం చేసి ఈ రకంగా మార్పు చేస్తున్నాడు, ఇట్లా బ్లాక్మెయిల్కి పాల్పడుతున్న విషయం గ్రహించిన తర్వాత అతని గురించి కొన్ని విషయాలే ఆమె అదే తెలంగాణ పిల్ల అకౌంట్ నుంచి కూడా ఎక్స్పోజ్ చేయడము ప్రారంభించింది. అది అలా ప్రారంభించిన తర్వాత ఇతను కూడా దాదాపు 4 అకౌంట్లని ఫేక్ అకౌంట్లని క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి తెలంగాణ పిల్ల 2.0, తెలంగాణ పిల్ల 3.0, తెలంగాణ పిల్ల 4.0 అనే 4 అకౌంట్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఆమెని బెదిరించడము, ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను దాంట్లో బయట పెట్టడము, రేపు నీ వీడియో నువ్వు నాతో ఉన్నావు కాబట్టి ఆ వీడియోలు కూడా బయట పెడతాను, వాటి గురించి కూడా బయటకు చెప్పు అనే అంశాలను కూడా అతను ప్రస్తావించడము, కొన్ని ప్రైవేట్ కన్వర్సేషన్కి సంబంధించిన అంశాలు కూడా అతను ఎక్స్ వేదికగా ఆ అకౌంట్ నుంచి కూడా పోస్ట్ చేస్తూ ఆమెను బెదిరించినట్టుగా కంప్లైంట్ ఇచ్చినప్పటి నేపథ్యం కాబట్టి దానికి సంబంధించి అతను ఏమేమి కామెంట్ చేశాడు, ఏ రకంగా అతను దుర్భాషలాడాడు, ఏ రకంగా వ్యక్తి హననం చేయడమే కాకుండా తను అన్ని రకాలుగా వాడుకొని నన్ను బెదిరిస్తున్నాడు. దాంతోపాటు మార్పుడు సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ నేను సోషల్ మీడియా వేదికగా నేను పోస్ట్ చేస్తాను, నేను ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తాను, నిన్ను వదిలిపెట్టను, నా వెనకాల ఎవరున్నారో తెలుసు కాబట్టి న్యూస్ లైన్ అనే దానికి నేను ఓనర్ ఉన్నాను, నా వెనకాల ఇటు రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక పార్టీ నాకు అండదండలు ఉన్నాయి అన్నది కూడా అతను బెదిరించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ బెదిరింపులకు భయపడి ఇన్ని రోజులు ఆమె బయటకు రాలేకపోయింది. కానీ ఎట్టకేళ్ళకి ధైర్యం చేసుకుని అతని ఆగడాలు శృతి మించడంతో పోలీసులు కంప్లైంట్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే గతంలో కూడా మనం చూసాం శంకర్ పైన కొంతమంది దాడులు చేశారు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. అప్పుడు మహిళలకు సంబంధించిన అంశంలోనే అతని పైన దాడులు చేసినప్పుడు దాన్ని అతను వక్రీకరించి ఒక రాజకీయ పార్టీ పైన నేను కొన్ని అంశాలపైన తెరపైకి తీసుకొచ్చాను కాబట్టి దాన్ని కక్షపూరితంగానే నా పైన ఇలా ఈ రకమైనటువంటి రాజకీయ దాడులు చేసింది, నన్ను చంపాలనుకొని ప్రయత్నించిందంటూ కూడా అతను ప్లేట్ ఫిరాయించాడు. కానీ అసలైన విషయం జరిగింది వేరు, అతను చెప్పుకున్నట్టు వేరు. ఏకంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అతన్ని వెళ్ళి పరామర్శించడము, తన తోటి యూట్యూబర్స్ కూడా కొంతమంది అతనికి సంఘీభావం ప్రకటించడము, ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా కామెంట్లు చేయడం. సో మొదటి నుంచి కూడా పోలీసులు చెప్తూనే ఉన్నారు ఇది మహిళలకు సంబంధించిన ఇష్యూలో అతను తలదూర్చాడు, అందుకే దాడి జరిగింది అనేసి కూడా చెప్పడం, వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశామనేది కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఇన్ని రోజుల పాటు కూడా అతనికి సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా ఏకంగా రాజకీయ నాయకుల్ని అతను టార్గెట్ చేస్తూ వారికి వ్యతిరేకంగా మాట్లాడమే కాకుండా అసభ్య పదజాలంతో వారిని థ్రెటనింగ్ చేయడము, బెదిరించడము, ఇలాంటి పనులు చేయడమే కాకుండా ఏకంగా యూట్యూబర్స్నే కాకుండా శాటిలైట్లో పనిచేసేటువంటి కొంతమంది మహిళా జర్నలిస్టులు కూడా లక్ష్యం చేసుకుని తను అసభ్య పదజాలంతో వారి గురించి ఎక్కువగా బయట మాట్లాడు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం అనేటువంటి సంఘటనలు కూడా జరిగాయి. ఇప్పటికే అతనిపైన పలు కేసులు కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్లో నమోదైనటువంటి నేపథ్యమే కనపడుతుంది. సో అవన్నీ ఒక ఎత్తడుగు. ఇప్పుడు ఏకంగా సపరేట్గా ఒక మహిళ నన్ను ఈ రకంగా ఇతను వాడుకున్నాడు అనే లైంగికంగా వాడుకోవడంతో పాటు చిత్రహింసలు పెట్టాడనేసి కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని అరెస్ట్ చేస్తున్న నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఆ మహిళతో ఎంత సాన్నిహితంగా ఉన్నాడు, ఎన్ని రకాలుగా మాయమాటలు చెప్పాడు అనే అంశాలు కూడా ఆమె ప్రతి ఒక్కటి పోలీసులకి కూలంకుషంగా కూడా చెప్పినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఫిబ్రవరిలో అంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఆమెకు బర్త్డే జరిగినట్టుగా వచ్చాడు. ఆమె ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు వేరే కాలనీకి వచ్చినప్పుడు ఆ షిఫ్టింగ్లో కూడా ఆ ఇంటికి కూడా వచ్చాడు, అక్కడ కూడా లైంగికంగా వేధించాడను, లైంగికంగా వాడుకున్నాడనేసి కూడా ఆమె రాసినప్పటి నేపథ్యం మొదటిసారిగా తను ఏ రకంగా బలవంతం పెట్టాడు అంశం కూడా ఆమె తెరపైకి తీసుకొచ్చింది. శంషాబాద్కి కారులో తీసుకెళ్ళాడు, హైవే పైన వెళ్తున్నప్పుడు అతను నా పైన బలవంతం చేశాడు, నీకు ఎట్లాగూ కూడా అప్పుడు విడాకులు అయిపోయింది, సో పిల్లల్ని కూడా నేను చూసుకుంటాను, సో ఇప్పుడు మన ఇద్దరం రిలేషన్స్లోకి వెళ్దాము, నేను మొత్తం ఎవ్రీథింగ్ నేను చూసుకుంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆమెను బలవంతం చేసి ఆమెతో లైంగిక వాంఛ తీర్చుకోవడమే కాకుండా పలుమార్లు అత్యాచారం చేశారనే దానిపై కూడా ఆమె అన్ని రకాలైనటువంటి ప్రూఫ్స్ కూడా పోలీసులకు అందించిన నేపథ్యంలో ఇప్పుడు వాటికన్నిటికంటే ముందు శంకర్ చేసినటువంటి అంశాలంతా గతంలో ఉన్నటువంటి కేసులు అవన్నీ కూడా చేసుకున్న తర్వాత అతను సోషల్ మీడియాలో ఆ మహిళలకు సంబంధించిన అసభ్య రీకంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ తర్వాత అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ అవన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు అతన్ని అఫిషియల్గా అరెస్ట్ చేసి కటకటాల పాలు చేస్తున్నప్పుడు ప్రస్తుతం అయితే శంకర్ అంబర్పేట పోలీసులు విచారిస్తున్నారు. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత రిమాండ్ తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రానా.